కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కదలికలపై డిఎఫ్ఓ స్పందనిది. ఇక పెద్ద పులి మహారాష్ట్ర వెళ్లిపోయిందని భావిస్తున్నాం చెప్తున్నారు డిఎఫ్ఓ. మా బృందాల గాలింపు చర్యలు మాత్రం కొనసాగుతాయని చెప్తున్నారు. 3 రోజులుగా అడవిలో 20 బృందాలు వెళ్లి గాలిస్తున్నాయని, చీలపల్లి ఆరుగూడ వైపు వెళ్లినట్లుగా గుర్తించామని చెప్తున్నారు. మహారాష్ట్ర అంతర్గాంలో పశువులపై కూడా పులి దాడి చేసినట్టుగా చెప్తున్నారు. మహారాష్ట్రలో పశువులపై దాడి చేసిన పులి కాగజ్ నగర్ లో కనిపించిన పులి ఒకటే అని భావిస్తున్నామన్నారు డిఎఫ్ఓ. టీవీ9 తో డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రియాల్ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఇక డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రియాల్ ఏమన్నారో అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కాగజ్నగర్ కారిడార్లో 3 రోజులుగా అటవీ శాఖ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరిని మీద దాడి చేసిన పులిని గుర్తించిన ఫారెస్ట్ అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది దానికి సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ మానిటర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల నుండి సమాచారం వస్తుంది, అక్కడ పులి ఉంది, ఇక్కడ పులి ఉంది అని. అసలు కాగజ్నగర్ కారిడార్లో కాగజ్నగర్, సిర్పూరు, పెంచకల్పేట, దయగాం ఈ మండలాల్లో ఎన్ని పులులు సంచరిస్తున్నాయి ఇప్పుడు వచ్చిన వలస పులి కాకుండా? సో ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు అక్కడ పోయి చెక్ చేశారు. సో పొద్దున ఒక జగన్నాథ్పూర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మన వాళ్ళు అక్కడ పోయి అక్కడ ఏం పగ్ మార్క్స్ లేదు అండ్ ఎవరు చూసారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఒక ఫోటో వీడియో కూడా ఏమి రాలేదు. సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మొత్తం వాళ్ళ అందరు మన ఊరు వాళ్ళు అందరూ కొంచెం భయంలో ఉన్నారు. దాని మీద మనకి అది కొంచెం ఫేక్ న్యూస్ వస్తుంది, వాళ్ళ కొంచెం భయంగా ఉన్నాయి. సో వాళ్ళ ఒక జాకాల్ కూడా చూస్తే వాళ్ళ టైగర్ చెప్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్లీ వాట్ వీఆర్ ఫీలింగ్. అండ్ బట్ ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు 2-3 మెంబర్స్ అక్కడ పోయి వెంటనే మన వాళ్ళు కూడా చెక్ చేస్తారు. సో ఇప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ మన వాళ్ళ పోయి మనకి ఇన్ఫర్మేషన్ టైగర్కి పగ్ మార్క్స్ లేకపోతే ఏం ఫోటో మనకి దొరకలేదు అక్కడ. ఇప్పుడు ఈ మ్యాన్ మీద అటాక్ చేసిన ఈ పులి ఏదైతే ఉందో, అంటే గతంలో మహారాష్ట్ర నుండి మనకి ఏమైనా సమాచారం వచ్చిందా? అంటే మెన్స్ మీద దాడి చేయడం కానీ, ఉమెన్ అటాక్స్ కానీ ఇట్లా ఏమన్నా ఉన్నాయని? సో ఇప్పుడు మొన్నది ఫస్ట్ అటాక్ జరిగింది, మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ టైగర్ దారి మీద 20-30 ఊరు వాళ్ళే వచ్చారు. సో వాళ్ళ ఊరు వాళ్ళే వచ్చారు ముందు, వాళ్ళ అది ఫోటో సెల్ఫీ కోసం వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం టైగర్ డిస్టర్బ్ అయింది అండ్ అక్కడ కాటన్ ఫీల్డ్ మీద అటాక్ జరిగింది. సెకండ్ ఇన్సిడెన్స్ మన ఆర్ఎఫ్ బౌండరీ లోపల వచ్చింది. సో 100 మీటర్స్ మన ఆర్ఎఫ్ బౌండరీ లోపల, దట్ ఈస్ అన్ ఎన్క్రోచ్మెంట్ ఏరియా ఉన్నాయి. సో ఇప్పుడు మన హ్యూమన్ అటాక్ మేజర్గా సెల్ఫ్ డిఫెన్స్ కోసం జరిగింది. సో ముఖ్యంగా అదే ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పుడు మనకి మళ్ళీ అక్కడ నుంచి ఇమేజ్ ఇప్పుడు టైగర్ అది క్యాటల్ కిల్ జరిగింది. సో క్యాటల్ కిల్ జరిగింది అక్కడ నుంచి మనకి ఇమేజ్ వస్తుంది. వెంటనే మన పక్కన ఏరియాస్కి చంద్రపూర్ అది తడోబా ఏరియాస్కి మనం ఇస్తాను అది క్యాంప్ ఫోటో అండ్ వాళ్ళ అక్కడ నుంచి మనకి మొత్తం హిస్టరీ దొరికింది. ఇప్పుడు ఈ టైగర్ మన దగ్గరకు వచ్చిన టైగర్ ఎంత ఏజ్ ఉండవచ్చు అని ప్రాథమికంగా భావిస్తున్నాను? ఈ టైగర్కి మన పగ్ మార్క్స్ ప్రకారంగా ఏజ్ 5 years అప్రాక్సిమేట్గా +- 1 or 2 years, బట్ అప్రాక్సిమేట్గా 5 years 6 years అలాగే ఉంది. సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, బట్ ఎగ్జాక్ట్గా మనకి కరెక్ట్ ఇమేజ్ వస్తుంది, వేరే డీటెయిల్స్ వస్తుంది, మనం చెప్తాము. ఓవరాల్గా ఇప్పటికైతే మీరు ట్రాకింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా డ్రోన్ కెమెరాలతో సెర్చ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా కొంత జనాలు భయాందోళన ఉన్నారు. జనాలకు ఏం చెప్తారు మీరు? జనాలకి మనం అదే చెప్తాను, మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటే మీకు చిన్నగా భయం కూడా వస్తుంది. మీ ఒక జకాల్ కూడా చూస్తే మీకు భయం వస్తుంది, వెంటనే మనకి చెప్పండి, మన వాళ్ళు అక్కడ వస్తారు. అండ్ కొంచెం మీ ఇంటికి బయట పోవడానికి కొంచెం తక్కువ చేయాలి. ఇప్పుడు మీకు పొద్దున 10 o'clock తర్వాత పోవాలి, సాయంత్రం 4 o'clock ముందు మీకు మళ్ళీ ఇంటికి రావాలి. మీ ఎక్కడికి మీ బయట పోయి మీకు ఒక 8 to 10 మెంబర్స్ కలిపి పోవాలి అండ్ ఒక 2-3 మెంబర్స్కి సెంట్రీ అలాగే పెట్టుకోవాలి. సెంట్రీ అంటే వాళ్ళ విజిల్ కొడతారు, వాళ్ళ డ్రమ్స్ కొడతారు. సో కొంచెం మనకి ఈజీ అవుతుంది. మహారాష్ట్రలో ఒక క్యాటిల్ కిల్ జరిగింది, ఆ పులి ఈ పుల్లా కాదా అనేది తెలుసుకునే పనిలో మా శాఖకు సంబంధించిన సిబ్బంది ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనా ప్రజలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ శాఖ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఆ గుంపులుగానే వెళ్ళాలి. ఉదయం 10 గంటల కంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 కాగజ్నగర్.